బ్యాచులర్ స్టైల్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చూసేద్దామా. మొదటిగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు ఉంచుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి మనం అలా స్టైల్గా కోసుకుంటే, అది రెస్టారెంట్ స్టైల్లో కోసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. తర్వాత మనం కొంచెం స్టీరింగ్ చేసేసి మూత పెట్టేద్దాం 2-3 మినిట్స్. తర్వాత చూద్దాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే ఆనియన్ టమాటా నేను కాల్చి అవి దంచాను అనమాట. అలా దంచితే చాలా టేస్ట్ ఉంటుంది ఫిష్ కర్రీ. తర్వాత అల్లం పేస్ట్ కూడా దంచాను దాంట్లోనే. తర్వాత స్టీర్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం అడుగంటకుండా. స్టీర్ చేసుకుని మూత పెట్టేద్దాం. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అడుగంటింది, ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అడుగంటకుండా. ఓకేనా. తర్వాత టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసుకొని చింతపండు పులుసు పోసేద్దాం. స్టీర్ చేసేసుకొని చింతపండు పులుసు పోసేసుకుంటే బాగా బాయిల్ అయిపోద్ది. కొంచెం సాల్ట్ వేద్దాం లైట్గా. సాల్ట్ వేయటం వల్ల మనకి తొందరగా బాయిల్ అవుద్ది టమాటా అనేది. స్టీర్ చేసేసుకుందాం సేపు. చింతపండు పులుసు పోసేసుకుందాం. కొన్ని వాటర్ కూడా పోసేసుకుందాం, లేదంటే అడుగంటిపోద్ది. ఒకసారి స్టీర్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈలోపు మన ఫిష్ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిషెస్ చూపిస్తాను. మన ఫ్రైకి పక్కకు తీసుకుందాం ఫిష్ పీసెస్ అనేవి. మంచి ఆ పీస్ బాగుంటుంది ఫ్రైకి. ఈ పీస్ కూడా బాగుంటుంది ఫ్రైకి. ఒక 6 పీసెస్ ఫ్రైకి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు అది కర్రీ బాయిల్ అవుతూ ఉంటుంది. మొత్తం ఏంటంటే 1.5 కేజీ తీసుకున్నాము. రోగ్ అని చేప, మనకి ఇక్కడ తమిళనాడులో రోగ్ అంటారు, రాగండిని. 6 పీసెస్ పక్కన పెట్టేసుకుందాం. చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందా మన కర్రీ. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, బాయిల్ అయిపోయినట్టే చింతపండు పులుసు. కొంచెం కారం వేసేద్దాం. కారం వేసేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మన చేప ముక్కలు వేసేసుకుందాం అందులో. టూ 3 మినిట్స్ తర్వాత ఇంక మనకు గంట పెట్టే పని లేదు. చేప ముక్కలు వేసాక ఇంక అలా పట్టుకొని అలా తిప్పటమే, క్లాత్ పట్టుకొని.
మన గంట పెడితే ఏమవుతుందంటే ముక్క చితిరిపోద్ది. ఇది వచ్చేసి మనకి ముట్టు అంటారు ఈ తమిళ్లో, ముట్టు ఎగ్స్. 2 చేపలు తీసుకుంటే మనకి కొంచెమే వచ్చింది. ఒక చేపలో ఇంకో చేపలో రాలేదు. మావాడు ఏంటి ఎందుకు రాలేదంటే అది మగ చేప అన్నాడు. వాడికి చెప్పాడు 2 చేపలు ఉన్నది ఇవ్వరా అంటే ఒక చేప ఇచ్చాడు ఉన్నదే. ఇంకా రెండోసారి వాడు షాప్కి వెళ్ళకూడదు. ఇంకా అయిపోయింది చేపల కర్రీ. నెక్స్ట్ చేపల ఫ్రై. చేపల ఫ్రైకి మనకి పాన్ అనేది పెట్టుకున్న స్టవ్ మీద లైట్గా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేంతవరకు చూసుకొని, చూసారా పొగలు వస్తున్నాయి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఫిష్ వేసేసుకుందాం. ఫిషెస్ ఆయిల్లో మనకి ప్యాన్ మీద చేసుకుంటే ఏంటంటే ఫిష్ చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు మేము ప్రాన్స్ కానీ ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే ఈ ప్యాన్ మీదే చేస్తాం. ఒక 3 మినిట్స్కి ఒకసారి తీసి అలా తిప్పేసుకుంటే పీసెస్ అనేవి బాగా బాయిల్ అవుతాయి. మనకి ఇంకోటి ఏంటంటే బాగా బాయిల్ అవ్వాలంటే పైన ఏదైనా మూత పెట్టేస్తే బాగా బాయిల్ అవుద్ది ఫిష్ పీస్ అనేది. 3 మినిట్స్కి ఒకసారి అలా తిప్పేసుకుంటే ఫిష్ పీస్ అనేది బాగా బాయిల్ అవుద్ది, నీట్గా ఉంటుంది, క్రిస్పీగా. ఇందాక చెప్పాను కదా మూత పెట్టేసుకుందామని. అది మనం తినే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టేసుకుందాం దానిపైన ఒక 3 మినిట్స్. ఇప్పుడు ఏంటంటే ఆవిరికి బాయిల్ అయిపోద్ది. మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం. చూసారా పీసెస్ బాగా ఫ్రై అయిపోయినాయి. అది బెస్ట్ టిప్ అనమాట. మనం మూత పెట్టుకోవడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయి ఫిష్ ఫ్రై అనేది. లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయిపోయినట్టుంది. అయిపోయింది మనకి ఫిష్ ఫ్రై. చూసారా పీసెస్ చాలా నీట్గా వచ్చాయి, క్రిస్పీగా.